డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని, ఆరోగ్య వికాసాన్ని కూడా అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ ఏమిటి? ఎనర్జీ అంటే ఎన్ని రకాలుగా వస్తుంది మనకి? ఇప్పటి వరకు ఫుడ్ ఎనర్జీ అనుకున్నాం, ఇంకా ఎన్ని రూపాల్లో ఎనర్జీ వస్తుంది, అసలు ఆ ఎనర్జీని ఎలా మేనేజ్ చేయాలి, వెల్నెస్తో ఉండడం ఎలా అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్గా ధ్యాన సాధన చేసి కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ వెల్నెస్ సర్టిఫైడ్ వెల్నెస్ కోచ్గా తన గైడెన్స్ని తనను తాను ముందు హీల్ చేసుకొని హెల్దీ అయి అందరికీ ఈ హెల్త్ కోచ్గా, హోలిస్టిక్ లైఫ్ కోచ్గా ఈ జ్ఞానం అందిస్తున్న జయలక్ష్మి గారితో మనం మాట్లాడదాం. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా విద్యార్థులు, యువత మీ జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగచ్చు. నమస్కారం జయలక్ష్మి, వెల్కమ్. నమస్తే సార్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఇంత జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించి ప్రతి ఒక్క జీవితాలని ఇంత అద్భుతంగా మలుచుతున్నందుకు, అలాగే ఆయన సంకల్పంలో నేను కూడా ఒక భాగం అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. వెరీ నైస్ జయలక్ష్మి. చెప్పమ్మా నీ జర్నీ. అసలు ఇవాళ ఎనర్జీ మేనేజ్మెంట్ తీసుకోవడానికి ముందు ఏంటి? వాట్ ఈజ్ యువర్ జర్నీ? హౌ డిడ్ యూ ట్రాన్స్ఫార్మ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జయలక్ష్మి సార్. మాది వరంగల్ ప్రాపర్ వచ్చేసి. నేను ఇక్కడ హైదరాబాద్కి జాబ్ పర్పస్గా ఒక 4 years బ్యాక్ అలా వచ్చాను. నేను ముందు స్పిరిచువాలిటీలోకి వచ్చే ముందు స్పిరిచువాలిటీ తర్వాత నా లైఫ్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇంకా నా అంత అన్లక్కీ పర్సనే లేరు అని ఏడ్చి బాధపడి ఉండేదాన్ని. రిలేషన్సే కానీ, హెల్త్ పరంగా కానీ, అండ్ ఏ ఆస్పెక్ట్లో చూసినా అసలు నా అంత అన్లక్కీ పర్సన్ ఉండరు ఈ భూమి పైన నేనే అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే స్పిరిచువాలిటీలోకి వచ్చి ధ్యానం నేర్చుకొని తర్వాత నా మైండ్ సెట్ని మెల్లిమెల్లిగా మారుస్తున్నానో అప్పుడు వెంటనే ఈజీగా చెప్పాలి అంటే నాకు అర్థమైంది ఏంటంటే నా అంత లక్కీ పర్సన్ ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు అని చెప్పి ఒక రియలైజేషన్ ఫస్ట్ తెలుసుకున్నాను సార్. లాస్ట్ 1 year బ్యాకే, ఆల్మోస్ట్ మే టైంలో 1.5 year బ్యాక్ మీది ఫస్ట్ సెషన్ అటెండ్ అయ్యాను. ఆ సెషన్ అటెండ్ అయినప్పుడు మీరు చెప్పే సెషన్లో నాకు ఒక రియలైజేషన్ అనిపించింది. అవును, ఏదో చెప్తున్నారు కదా, నేను ఎందుకు ట్రై చేయొద్దు, ధ్యానమే కదా, ఎన్నో ట్రై చేశాము, ధ్యానం చేయడం వల్ల పోయిందేముంది, ట్రై చేసి చూస్తాను అని చెప్పి స్టార్ట్ చేశాను సార్. ఆ డే నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ మెల్లిమెల్లిగా నాకు ట్రాన్స్ఫార్మ్ అవ్వడం, అది ఫస్ట్ డ్రాస్టిక్గా ఏమంటారు చాలా చేంజ్ అన్నది నేను చూడలేదు. బట్ చిన్న చిన్నగా నాకు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. కానీ ఫస్ట్ నా మార్పులని ఒక 3 months 4 months దాకా నేను గుర్తించలేకపోయాను. నేను ఎంత ధ్యానం చేసినా నాకు వర్క్ అవ్వట్లేదు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నానో నాకు యూనివర్స్ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే, నువ్వు 5 months బ్యాక్ ఇలా ఉండేదానివి, ఇప్పుడు ఇలా చేంజ్ అవుతున్నావు, ఇది కూడా ఒక మార్పే కదా, దీన్ని ఎందుకు గుర్తించవు అని. ఆ చిన్న మార్పుతోని నాకు అర్థమైంది నా లైఫ్లో చిన్న చిన్న మార్పులు వస్తున్నాయి. అలా జాబ్ పరంగా ఎదగలిగాను ఫస్ట్. అండ్ నా హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఉండేవి సార్. పీరియడ్స్ ఇష్యూ చాలా ఉండే నాకు. ఫస్ట్లీ నేను మెడిటేషన్ నేర్చుకున్నాక ఫస్ట్ టార్గెట్ హెల్త్ పైన ఫోకస్ చేద్దామని నా పీరియడ్స్ ఇష్యూని రిజాల్వ్ చేసుకుందామని చెప్పి చక్ర మెడిటేషన్స్ అవి నేర్చుకొని ఎప్పుడైతే ఒక 2 months 3 months కంటిన్యూగా చేశానో ఆ పీరియడ్స్ ఇష్యూ అన్నది నాకు రిజాల్వ్ అయింది. ఎలా అంటే డైలీ 3-4 tablets వేసుకుంటే తప్ప నాకు వర్క్ అవ్వని స్టేజ్ నుంచి ఇప్పుడు పీరియడ్స్ టైం అయినా కూడా నేను ఎక్కడికంటే అక్కడికి హ్యాపీగా వెళ్ళగలుగుతున్నాను, నా వర్క్ చేసుకోగలుగుతున్నాను. కాలేజ్కి, స్కూల్స్కి లీవ్స్ పెట్టేదాన్ని. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయి ఆ పీరియడ్స్ టైం అయినా హ్యాపీగా నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, నా వర్క్ ఉన్నా, నేను ట్రావెలింగ్కి కూడా ఈజీగా, ట్రావెలింగ్ ఆ టైంలో చేయడం అంత ఈజీగా, అలాంటి టైంలో కూడా నేను ట్రావెలింగ్స్ ఈజీగా హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను. అరే ఇంత మార్పు వచ్చింది, నాకున్న మెయిన్ ప్రాబ్లం ఇది రిజాల్వ్ అయినప్పుడు ఇంకా వేరేవి ఎందుకు రిజాల్వ్ అవ్వవు అని చెప్పి లిస్ట్ డౌన్ చేసుకున్నాను సార్. ఫస్ట్ నాకున్న ప్రాబ్లమ్స్ ఏం రిజాల్వ్ చేసుకోవాలని ఒక పేపర్ పెన్ పెట్టి రిజల్యూషన్స్ రాసుకున్నాను. అసలు నాకు ఏం కావాలి, నేను ఏం రిజాల్వ్ చేసుకోవాలి అని. అప్పుడు నాకు కెరియర్ గుర్తొచ్చింది. ఫస్ట్లీ నా కెరియర్, మనీ, తర్వాత నా హెల్త్ ఆల్మోస్ట్ సెట్ అవుతుంది. ఇంకా రిలేషన్స్లో కొంచెం ఫ్యామిలీ పరంగా పేరెంట్స్తోని అలా కొన్ని రిలేషన్స్ అంత బాగుండేవి కాదు. జాయింట్ ఫ్యామిలీ అయినా కూడా నాకు పెద్ద సపోర్ట్ అనిపించేది. నేను ఎప్పుడు ఒంటరిగా ఉండేదాన్ని అన్న ఫీలింగ్ ఉండేది. అందరిలో ఉండా కూడా నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు ఇష్టపడరు, నా పేరెంట్స్కి నేను ఇష్టం లేదు అన్న మైండ్ సెట్ ఆస్పెక్ట్తోనే ఉండేదాన్ని. అవి నేను లిస్ట్ డౌన్ చేసుకున్న తర్వాత దేనిపైన వర్క్ చేయాలి అన్నది ఫోకస్ చేశాను సార్. ఫస్ట్లీ చెప్పాలి అంటే నా కెరియర్కే ఇంపార్టెన్స్ ఇచ్చాను.
నేను అనుకున్నాను కెరియర్ బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ అన్ని వస్తాయి రిజాల్వ్ అయిపోతాయి. అనిపించి కెరియర్ పైన ఫోకస్ చేసి జాబ్లో ఒక స్టేబుల్ తెచ్చుకోగలిగాను, అంటే ఒక మంచి జాబ్. తర్వాత నా హెల్త్ పైన ఫోకస్ చేస్తే నేను 94 kgs 95 అలా ఉండేదాన్ని సార్ ఒక 6-7 months బ్యాక్ కూడా. తర్వాత నాకు ఒకరి హెల్ప్ త్రూ నేను ఒక గైడెన్స్ తీసుకొని ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి హెల్ప్ అవుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అవి లేకుండా ఫుడ్తోనే ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అన్నది ఒక గైడెన్స్ త్రూ, న్యూట్రిషియస్ ఫుడ్. న్యూట్రిషియస్ ఫుడ్ త్రూ మనం ఎలా తగ్గొచ్చు, మనం ఎలా హెల్తీగా అవ్వచ్చు. ఇవాళ రేపు తగ్గాలి అనుకోవడం ఒక ఆస్పెక్టే, కానీ తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చాయని మళ్ళీ మల్టిపుల్ వేస్లో మనం రీసెర్చ్ చేస్తూ ఉంటాం. జస్ట్ టెంపరీ సొల్యూషన్ వస్తాయి, కానీ నాకు అలా అనిపించింది టెంపరీ కాదు, లేట్ అయినా మంచిది, నాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలని ఒక న్యూట్రిషనిస్ట్ త్రూ నేను కనెక్ట్ అయ్యి నా సిచ్యువేషన్ ఇలా అని చెప్పాను. వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ త్రూ నేను అదే ఫాలో అవుతూ ఒక 3 monthsలో ఆల్మోస్ట్ 25 kgs దాకా వెయిట్ లాస్ అవ్వాను. హెల్త్ కాదు, వెల్నెస్కి గ్రో అవ్వాలన్నది ఏమన్నమాట. Yes. వావ్. సో మరి న్యూట్రిషనిస్ట్గా మళ్ళీ జర్నీ నాకు అనిపించింది సార్, నాలాగా చాలా మంది అమ్మాయిలే కావచ్చు ప్రతి ఒక్కరు సఫర్ అవుతూ ఉంటారు. ఎస్. సో వాళ్ళకి ఎందుకు నేను కూడా ఒక గైడెన్స్ ఇవ్వద్దు అని నేను మళ్ళీ ఆ కమ్యూనిటీని అప్రోచ్ అయ్యి నేను ఒక సర్టిఫికేషన్స్ చేసే అవకాశం ఉంటుందా, అసలు ఎలా చేయాలి ఏంటి అని వాళ్ళని అడిగి వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ సర్టిఫికేషన్స్ అన్ని కంప్లీట్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం నా ట్రాన్స్ఫర్మేషన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ పీపుల్ అరౌండ్ మీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇప్పుడు నేను ఒక కోచ్ లాగా నా క్లయింట్స్ని కూడా డీల్ చేయడం. వండర్ఫుల్. ఎవరైతే ఏదైతే సఫర్ అయ్యారు మన స్పిరిచువాలిటీలో, మన పిఎస్ఎస్ఎంలో ఫిలాసఫీ అదే, ఎవరు ఎందులో సఫర్ అయ్యారో దాన్ని హీల్ చేసుకొని క్లియర్ చేసుకొని అలాంటి వాళ్ళకే గైడ్ చేయాలి. సఫర్ అయిన వాళ్ళే రియల్ డాక్టర్స్. సో స్పిరిచువల్ డాక్టర్గా, స్పిరిచువల్ హీలర్గా, హోలిస్టిక్ హెల్త్ కోచ్గా వండర్ఫుల్ జర్నీ. మరి ఇవాళ ఏంటి ఈ ఎనర్జీ మేనేజ్మెంట్, ఏం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి? నేను ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు సార్, ధ్యానం చేస్తే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అని. కానీ అసలు కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి అందరు చెప్తుంటారు, పత్రి సార్ చెప్తారు, చాలామంది పిరమిడ్ మాస్టర్స్ చెప్తున్నారు. మేము ధ్యానం చేసినంతసేపు మాకు బాగానే ఉంటుంది, మేము ఇలా ఎనర్జీని రిసీవ్ చేసుకోగలుగుతున్నాము అని ప్రతి ఒక్కరు చెప్తుంటారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. అసలు ఈ కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాము అండ్ దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం. అందరికి ఎక్స్పీరియన్స్ అవుతుంది, బాగానే ఉంది, మరి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే సార్ ఇప్పుడు మనం చాలా డబ్బులు సంపాదిస్తున్నాం, మన దగ్గర చాలా కోట్లు ఉన్నాయి, కానీ దాన్ని సంపాదించే విధానం మనకు తెలియనప్పుడు అది వృధా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది ఏ డబ్బైనా. ఇన్ ద సేమ్ మేనర్ కాస్మిక్ ఎనర్జీ అయినా దాన్ని మనం తీసుకుంటున్నాం యూనివర్స్ నుంచి, అబెండెంట్గా ఉంది కాస్మిక్ ఎనర్జీ, మనం ఎంత సాధన చేస్తే అంత కాస్మిక్ ఎనర్జీ మనకు వస్తుంది. మరి దాన్ని మనం ఉపయోగించకపోతే మరి చేసిన ధ్యానం అంతా వృధా అయినట్టే, మన టైం అంతా వృధా అయినట్టే. కానీ అందరూ ఏమనుకుంటారు, ధ్యానం చేస్తున్నాము బాగానే ఇన్ 20 years 30 years నుంచి, కానీ మాకు ఏమి మేనిఫెస్ట్ అవ్వట్లేదు అంటే అది అక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం చేసే విధానంలో, మనం ఉపయోగించుకునే విధానంలో ఎక్కడో మనం తప్పు చేస్తున్నామని. ఇప్పుడు మనం ఒక ఫిజికల్ వరల్డ్లో ఉన్నామంటే డెఫినెట్గా మనకు ఒక 4 pillars ఇంపార్టెన్స్, లైక్ బాడీ, సోల్, హార్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మైండ్. ఈ 4 pillars అన్నవి డెఫినెట్గా ఇంపార్టెంట్. ఏది లేకపోయినా మనం వర్క్ అవ్వలేదు. అంటే మనం ధ్యానం చేయాలన్నా మనకు ఇప్పుడు ఒక బాడీ కావాలి, ఒక సర్టెన్ ప్లేస్లో మనం కూర్చోవాలి అంటే ఆ ఫిజికల్ ఎనర్జీ కంపల్సరీ. మనం ఆ ఫిజికల్ బాడీకి ప్రాపర్గా ఉందా లేదా చూసుకోవాలి అంటే దానికి ప్రాపర్గా మనము ఒక న్యూట్రిషన్ హెల్త్ రిలేటెడ్ ఫుడ్ ప్రాపర్గా ఇవ్వాలి అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక చిన్నగా పెద్దగా ఫిజికల్ యాక్టివిటీస్ అన్నది ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ ఫిజికల్ లెవెల్లో మనం ఇలా ఇస్తామో మన బాడీ మనం కూర్చోగలుగుతుంది. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు మాకు ధ్యానం చేయాలని ఉంటుంది కానీ మాకు మా బాడీ సపోర్ట్ చేయదు అని. ఎప్పుడైతే నువ్వు మంచి ఫుడ్ ప్రతిసారి చెప్తూ ఉంటారు సాత్వికమైన ఆహారాన్ని మనం తీసుకోవాలని, అలాంటి ఆహారం తీసుకొని మనం ధ్యానంలో కూర్చుంటే మనకు వచ్చిన ఎనర్జీ కూడా మన మేనిఫెస్టేషన్స్కి కానీ మనకి మైండ్ పరంగా హీల్ అవ్వడానికి కానీ హెల్ప్ అవుతుంటుంది. మనం తీసుకునే ఫుడ్డే ఓవర్గా ఫుడ్ లైక్ కైండ్ ఆఫ్ ఏదైనా హెవీ ఫుడ్స్ తీసుకొని మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, మనకి ఎలాంటి అంటే తీసుకునే ఎనర్జీ మొత్తం ఆ ఫుడ్ డైజెస్టేషన్కే సరిపోతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇంకా మిగతా వాటికి అంటే మన ఎనర్జీ అంతా
అన్నెసరీ వెజిటేరియన్ కానీ ఫుడ్ తీసుకున్నప్పుడు దానికే ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, ఎస్ మనకు రావడం తక్కువ. ఎస్ మనకు దట్ వచ్చింది ఈస్ యువర్ అబ్జర్వేషన్. ఎస్ ఆ డైజెషన్ కే వర్క్ అయిపోతుంది. మనం గంట 2 గంటలు ధ్యానం చేస్తున్నాం రోజులో, మరి మనం తిన్న మల్టిపుల్ ఫుడ్స్ కి ప్రతిసారి ఫుడ్ కే డైజెస్ట్ అయిపోతూ ఉంటే మరి మిగతా వాటికి ఎలా? అంటే వెజిటేరియన్ లో కూడా డిఫరెంట్ ఫుడ్ తిన్నప్పుడు కూడా దానికి కన్జ్యూమ్ అవుతుంది ఎనర్జీ. అవును సార్. ఓ, అంటే ఫుడ్ ఎనర్జీ అండ్ మెడిటేషన్ ఎనర్జీ రెండు బ్యాలెన్స్ అవ్వాలా. అవును. ఓకే, డన్, వండర్ఫుల్ అబ్జర్వేషన్. సో మరియు సాధకులు, ఇప్పుడు యువత విద్యార్థులు వారు హెల్తీగానే ఫిట్గానే ఉంటారు కదా, అయినా కూర్చోలేరు, ఎందుకని? వాళ్ళ మైండ్ అన్నది ఫస్ట్ ఫుడ్ బాగానే తీసుకుంటాం సార్. ఇవాళ రేపు యువతలో ఎవరిని చూసినా, యువత అని కాదు ఎవరైనా, మనం ప్యాకెడ్ ఫుడ్స్కి అండ్ ఇంకా వేరే అంటే 2 minutesలో ఈజీగా, అంటే ఎవరిని తప్పని కాదు, ఇన్స్టెంట్ ఫుడ్కి అలవాటు పడ్డాం. ఎందుకంటే మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అలా స్పీడప్ అయిపోయింది. అంటే ఇప్పుడు 9 to 5 జాబ్స్ చేయాలి, లేకపోతే నైట్ షిఫ్ట్స్ చేయాలి, మార్నింగ్ షిఫ్ట్స్ చేయాలి, మనకు అంత టైం ఉండట్లేదు కాబట్టి ఏది స్పీడప్ అయిపోతుందో దాన్ని మనం ప్రిఫర్ చేస్తున్నాం. కానీ ఆ స్పీడ్గా వచ్చే దాని నుంచి మనకి ఎంత అసలు ఎనర్జీ వస్తుందా, అది మనకి యూజ్ అవుతుందా లేదా అన్నది మనం ఆలోచించలేకపోతున్నాం. ఇప్పుడు మనం పాతకాలంలో చూసుకుంటే ప్రతిదీ మన హ్యాండ్తోని ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. అది కూర్చొని నూనెలు తీయడమే కానీ, పండించుకోవడమే కానీ, అంటే మనకి ఇప్పుడు అంత టైం లేదు. కాకపోతే అట్లీస్ట్ ఉన్న వాటిలలో కూడా ఒక ఆర్గానిక్గా మనం వెళ్తున్నామా అన్నది చూసుకోవాలి. అండ్ ఇంకొకటి, వేరే మన డ్రెస్సెస్కి కానీ షాపింగ్స్కి కానీ మనం చాలా అమౌంట్ అనేది స్పెండ్ చేస్తాం, కానీ మనం హెల్త్ కోసం అసలు స్పెండ్ చేస్తున్నాం. అదే మనకు ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో లక్షలు పెట్టడానికి రెడీ అవుతున్నాం. కానీ ఆ సిచ్యువేషన్ రాకుండా ఇప్పుడు నుంచే మనం చిన్నగా కొద్దిగా రోజుకి రోజు బ్యాలెన్స్ చేసుకుంటా పోతే రేపు ఆ స్టేజ్ అన్నది మనకి రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రివెన్షన్. ఎస్. వావ్, అంటే ఇప్పుడు యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా ఈ ఎనర్జీ మేనేజ్మెంట్లో ఫస్ట్ స్టెప్ ఫుడ్డేనా, న్యూట్రిషన్? అవును సార్. ఫుడ్ ఎట్ ద సేమ్ టైం కొద్ది గొప్ప ఒక ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఏదో చాలా చేయాల్సిన అవసరం లేదు. చిన్నగా ఇప్పుడు సిస్టమ్ పైన కూర్చుంటూ ఉంటాం, లేచి ఒక 5 minutes మన బాడీకి స్ట్రెచ్ ఇవ్వడం కానీ, అండ్ ఐ ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేకపోతే ఇంకా కూర్చొని ఉండడం వల్ల లేచి ఒక 5-10 minutes వాక్ అలా ఇవ్వడం కానీ, అలా చిన్నగా అలవాటు చేస్తూ మన ఫుడ్ అన్నది బ్యాలెన్స్ చేసినప్పుడు ఈ ఫిజికల్ హెల్త్ అన్నది మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఫిజికల్ హెల్త్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందో మనం మళ్ళీ మన మైండ్ పైన కాన్సన్ట్రేషన్ చేయవచ్చు. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటాము, ఈ కాలు నొప్పులు వస్తాయి, చేతి నొప్పులు వస్తాయి, మన కాన్సన్ట్రేషన్ అంతా నొప్పుల మీదనే వెళ్తుంది. కాబట్టి మన మైండ్ మీద ఫోకస్, శ్వాస మీద ధ్యాసకెళ్ళాం. ఎప్పుడైతే ఇక్కడ మనం పర్ఫెక్ట్గా మనం హెల్త్ పరంగా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి దాన్ని కూర్చోబెట్టామనుకోండి, బాడీ ఒక రోజు వినేది 2 రోజులు లేదా 3వ రోజుకి ఆటోమేటిక్గా వినేస్తూ ఉంటుంది. సో అప్పుడు మనం మైండ్ పరంగా శ్వాస మీద ధ్యాస పెట్టడానికైనా, మెడిటేషన్ చేయడానికైనా, అండ్ మన మెంటల్ హెల్త్, అసలు మన ఆలోచన విధానం ఎలా ఉంది అన్నది మనం గమనించుకోగలిగితే, ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, మనకు వచ్చిన ఎనర్జీ అంతా, మనకు వచ్చే నెగిటివ్ థాట్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టామనుకోండి, ఆ వచ్చిన ఎనర్జీని మళ్ళీ వచ్చిన కాస్మిక్ ఎనర్జీని మంచికి ఉపయోగించాలా, పాజిటివ్ వెళ్ళాలా, నెగిటివ్ వెళ్ళాలా అన్నది కూడా అది మన చేతుల్లోనే ఉంది. మనకు వచ్చే నెగిటివ్ ఆలోచనకి మనం ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నామా, పాజిటివ్కి ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నామా అన్నది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఎరకతో ఉండాలి అని సార్ చెప్తూ ఉంటారు కదా, అంటే వచ్చిన ఎనర్జీని మళ్ళీ నెగిటివ్ వాటికి వాడి నెగిటివ్ విన్నప్పుడు అది మిస్యూజ్ అవుతూ ఉంటుంది. డెఫినెట్గా సార్. అంటే మంచి నెగిటివ్కి వినాలా, పాజిటివ్కి వినాలా అన్నది కూడా మన చేతుల్లోనే ఉంది. అది ఎప్పుడు వస్తుంది, మనం ఎరుకతో ఉన్నప్పుడు, అంటే చేసే ప్రతి పనిలో మనం అబ్జర్వేషన్ ఫోకస్ పెట్టినప్పుడు అది అర్థమవుతుంది. నాకు అసలు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఎందుకు ఇలా, అంటే కొంతమందికి ఏంటంటే నెగిటివ్ రాగానే, ధ్యానంలో కూర్చోగానే నెగిటివ్ ఆలోచనలు రాగానే నాకు ఏదో నెగిటివ్ వచ్చేసింది అని చెప్పి భయపడుతూ ఉంటారు. కానీ అది భయపడడం కాదు, మన లోపల ఉంది, మనకు రిఫ్లెక్షన్ ఇస్తుంది. అది బయటకు వస్తుంది అంటే లోపల నుంచి మన లోపల ఉందని గుర్తు చేస్తుంది. మన లోపల ఉందని గుర్తు చేస్తుంది. కానీ ఇది కూడా మనం మిస్ అయినప్పుడు ఏమైపోతుంది, ఒక ఆపోజిట్ పర్సన్లో మనకు కనిపిస్తుంది. మనం ఏమనుకుంటాం, ఆ పర్సనే మనకు నెగిటివ్ ఇస్తాం, కానీ కాదు, వాళ్ళు మన మిర్రర్ రిఫ్లెక్షన్. మన లోపల ఏదైతే ఉందో, మనం ఎప్పుడైతే మన బాడీ కానీ మన మైండ్ కానీ ఇది నీ లోపల ఉంది అని చెప్పి ఆలోచన పరంగా ఇస్తూ ఉన్నప్పుడు మనం గమనించలేదో, ఎదుటి పర్సన్ అంటే ఫస్ట్ ఒక ఎనర్జీ లెవెల్లో మనకు చూపించినప్పుడు దానికి మనం పట్టించుకోకపోయినప్పుడు, దానికి ఒక ఫోకస్ ఇవ్వనప్పుడు, డెఫినెట్గా అది ఒక ఫిజికల్ లెవెల్లో, అంటే మనకు అర్థమయ్యే లెవెల్లో యూనివర్స్ ఎప్పుడు కానీ మనకి మన వెంటండే ఉండి ఎవ్రీథింగ్ అప్డేట్ ఇస్తూ ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకోము. ఇది అల్టిమేట్ పాయింట్ జయలక్ష్మి. అంటే మనకు ఆ అందించబడింది గమనించినప్పుడే
నెక్స్ట్ లెవెల్లో ఎదుటి వాళ్ళలో గమనిస్తాం. వండర్ఫుల్. సో బాడీ తర్వాత మైండ్ ఆ విధంగా బ్యాలెన్స్లోకి వస్తుంది ఫుడ్ ద్వారా. నెక్స్ట్ ఫస్ట్ మనని ఎరకతో ఎప్పుడైతే మన ఆలోచనలను గమనిస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది సార్ మన ఎనర్జీ ఎక్కడ డ్రైన్ అవుతుంది అని. అంటే అదంతా ఈజీ ప్రాక్టీస్ అని నేను అనట్లేదు, బట్ రిగ్రెస్ ప్రాక్టీస్ ఒక డైలీ ఒక 5 minutes 10 minutes ప్రాక్టీస్తోని మనం అది అర్థం చేసుకోగలం. ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి, ఒక ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు, అక్కడ రోడ్లో మధ్యలో నిల్చొని ఉంటారు. వాళ్ళు గైడెన్స్ ఇస్తారు మనకి, ఇలా రైట్ వెళ్ళండి, లెఫ్ట్ వెళ్ళండి, యాజ్ పర్ సిగ్నల్స్ పరంగా లైట్స్ పరంగా మనం వెళ్తూ ఉంటాం. ఇన్ ది సేమ్ మేనర్ మనము మన మైండ్కి ఒక ట్రాఫిక్ పోలీస్ లాగా ఉండి ఎరకతో గమనించి నెగిటివ్ ఆస్పెక్ట్లో వచ్చినవి ఇలా వెళ్ళాలి, పాజిటివ్గా వచ్చినప్పుడు ఇలా వెళ్ళాలి అని ఒక గైడెన్స్ మనకి మనం ఇస్తూ ఉంటే మన మైండ్కి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఏమంటారు, చంచలాత్మకమైన అంటారు కదా. సో ఎప్పుడైతే మనని మనం గమనించుకొని ఎరకతో ఉండగలుగుతామో అప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థమైతే దాన్ని మనం ఎలా ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వాలో అర్థమవుతుంది. కానీ ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ ఉండొచ్చు, అంటే మేము ఎరకతోనే ఉంటున్నాం అయినా మాకు అవ్వట్లేదు అని. అలాంటి కేసులో నేను చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే సార్, మళ్ళీ పేపర్ పెన్లో అసలు నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో రాయడం స్టార్ట్ చేశాను. ఓకే. అప్పుడు నాకు కనిపించాయి, బయట మంచి కాదు, నా లోపలనే ఇన్ని చెడు ఆలోచనలు ఉన్నాయా, నేను ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తానా అన్నది నాకు అర్థమైంది. ఫస్ట్ పానిక్ అయ్యాను, తర్వాత ఒక రియలైజేషన్ వచ్చింది, ఎందుకు పానిక్ అవుతున్నాను, నా లోపల ఇది ఉంది, నేను నన్ను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పి నన్ను నేను యాక్సెప్ట్ చేసి నాకు నేను గైడెన్స్, అంటే మన రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది, మన కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్కి మన లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ లాజికల్గా ఆలోచిస్తుంటుంది. ఎక్కువ లాజికల్ మైండ్ ని మనం డౌన్ చేస్తేనే కదా రైట్ బ్రెయిన్ అన్నది క్రియేటివ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు క్రియేషన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి లాజికల్ మైండ్ తగ్గించాలని నా లాజికల్ మైండ్తో నేను మాట్లాడుకునేదాన్ని. ఓకే, సో నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, ఈ ఆలోచన మన లోపలికి వచ్చే ముందు అది ఎంతవరకు కరెక్ట్ ఉంది, అది కరెక్టా కాదా, అది మనకి ఎనర్జీని ఎలా డ్రైన్ చేస్తుంది, ఈ ఆలోచన వల్ల మనం ఎక్కడి దాకా వెళ్తున్నాము అని నాకు నేను ఇన్నర్ టాక్ అన్నది స్టార్ట్ చేసి లెఫ్ట్ బ్రెయిన్తో కమ్యూనికేట్ చేసినప్పుడు 1-2 డేస్లో అది చాలా ఒక గేట్ కీపర్ లాగా, ఒక గేట్ ముందు గేట్ కీపర్ లాగా ఉండి, నువ్వు ఇలా ఈ ఆలోచనని నా దగ్గరికి రానిస్తున్నావు, ఇది ఎంతవరకు మనకు హెల్ప్ అవుతుంది, నేను లిస్ట్ డౌన్ చేసుకున్న ఆలోచనలు నాకు వస్తూ ఉంటాయి కదా, ఇది ఎంతవరకు మనకు హెల్ప్ అవుతుందని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్న సెకండే ఆ ఆలోచన ఆటోమేటిక్గా వ్యానిష్ అయిపోవడం. దానికి ఆల్టర్నేట్ పాజిటివ్, ఓకే ఇది కరెక్ట్ కాదు కదా, సో అలాంటప్పుడు ఇలా, అంటే ఇప్పుడు నేను ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళానేమో, నాకు రాదు నన్ను సెలెక్ట్ చేయరు అన్న జాబ్ కావాలి, కానీ అక్కడికి వెళ్ళేసరికి మన థాట్ మన మైండ్ ఏం చెప్తుంది, నాకు ఇది రాదు ఎందుకంటే నేను సెలెక్ట్ అవ్వను, నాకు ఆ స్కిల్ లేదు ఈ స్కిల్ లేదు, ప్రతి ఒక్కరు ఇన్ని సర్టిఫికేషన్స్ చేస్తున్నారు అయినా నాకు వాళ్ళంత లెవెల్ ఉన్న వాళ్ళకి వస్తుంది, నాకేంటంటే ఎప్పుడైతే నీ క్రియేటివ్ మైండ్ రైట్ బ్రెయిన్ అనేది యాక్టివ్ అయిపోతుందో వాళ్ళ సర్టిఫికేషన్స్ కూడా డజంట్ మ్యాటర్. నీకు చదువు రాకపోయినా పర్లేదు, నువ్వు ఆ పొజిషన్ నీకు కావాలి అనుకో, నువ్వు సెలెక్షన్ అవ్వాలి అనుకోని నువ్వు గట్టి సంకల్పంతో ఒక పాజిటివ్ వేలో ఉంటే డెఫినెట్గా నీకు ఆ జాబ్ రావచ్చు, లేకపోతే ఆ బిజినెస్లో నువ్వు సక్సెస్ అవ్వచ్చు, నువ్వు అనుకున్న పని కూడా నీకు ఈజీగా అవ్వచ్చు. సో ఇలా నేను లిస్ట్ డౌన్ చేసినప్పుడు నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకొని ఆ ఎరకతో ఎప్పుడైతే నేను ఆ ఫోకస్ చేస్తున్నాను నా ఆలోచనని, అప్పుడు నా నెగిటివ్ థాట్ ప్రాసెస్ అన్నది తగ్గింది. నెగిటివ్ వస్తుంది కానీ దానికి ఎంత ఎనర్జీ ఇస్తున్నాను, పాజిటివ్కి ఎంత ఎనర్జీ ఇస్తున్నాను అన్నది నేను అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు నా మేనిఫెస్టేషన్స్ వర్క్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి సార్. లైఫ్లో నాకు ఫినాన్షియల్గా కానీ ఇంకా వేరే ఆస్పెక్ట్స్లో కానీ హెల్త్ పరంగా అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్ పరంగా ఇంకా బయట ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా. ఫస్ట్లో నాకు ఉన్న ప్రాబ్లమ్స్కి ఆఫీస్లో నేను అనుకునేదాన్ని, దిస్ ఇస్ మై 3rd కంపెనీ, నా ఫస్ట్ 2 కంపెనీస్లో కూడా నేను ఇలా అనుకునేదాన్ని, వీళ్ళు ఏంటి ఇలా ప్రాబ్లమ్ ఇస్తున్నారు, ఇంత వర్క్ స్ట్రెస్ ఇస్తున్నారు అని అనుకునేదాన్ని. కానీ నా ఆలోచన ఎప్పుడైతే గమనించానో నాకు అర్థమైంది ఇది వాళ్ళ వల్ల కాదు, నా ఆలోచన విధానం వల్ల నాకు ఈ సఫరింగ్ వచ్చిందని నేను యాక్సెప్ట్ చేసి దీన్ని అపాలజైజ్ చేసి నేను మారడానికి ప్రయత్నిస్తున్నానని నన్ను నేను ఎప్పుడైతే నిర్ణయించుకున్నానో నాకు వచ్చిన నెక్స్ట్ కంపెనీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇప్పుడు నేను మేనేజ్ చేసే ఈ 2 ఆస్పెక్ట్స్, 2 కెరియర్స్, ఒకటి నా ప్యాషన్ మీద, ఒకటి నా ఫినాన్షియల్ స్టెబిలిటీ మీద నేను వర్క్ చేయగలుగుతున్నాను అని అంటే నాకు అక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో అంత ప్రెషర్ లేదు కాబట్టి నేను ఇక్కడ అంటే మేనిఫెస్ట్ చేసుకోవడం జరిగింది. అంటే కంపెనీ వల్ల కాదు స్ట్రెస్, ఫ్యామిలీ వల్ల కాదు, నా థాట్స్ వల్లనే అని తెలుసుకోవడం. ఆ థాట్స్ వల్లనే ఎనర్జీ డ్రైన్ అవుతుంది. ఎనర్జీ డ్రైన్ అయినప్పుడు ఇక మేనిఫెస్టేషన్ కానీ అనుకున్నది చేయడం కానీ జరగదు.
అదే రైట్ వే ఆఫ్ మేనేజింగ్ ఎనర్జీ. ఎస్ చేంజింగ్ థాట్స్ ఈస్ మేనేజింగ్ ఎనర్జీ. ఎస్ వావ్, డన్. దెన్ సో ఆలోచనలను గమనించడం స్టెప్ 1. దానికి ఎంత టైం పట్టాది? అంత టైం ఎక్కడ ఉన్నది అంటారు నేటి యువత. అవును సార్, కానీ రోజుకి ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తాం రీల్స్, ఎంత టైం అనేది ఎంత limit టైం లేదు. అన్నది తెలీదు, ఆ ఫీడ్ వస్తూ ఉంటది. ఇప్పుడు అందులో ఉన్న ఆల్గరిథం కూడా ఎలా అంటే మనం ఒక్కసారి 2 సార్లు ఏ రీల్ అయితే చూస్తామో నెక్స్ట్ అదే మనకు తీసుకొస్తాం. మన దగ్గరికి అవే వస్తూ ఉంటాయి. సో ఇన్ ది సేమ్ మేనర్ అది చూడండి, నేను చూడొద్దు అంటలేను, టైం స్పెండ్ చేయాలి సోషల్ మీడియాలో, కాదు అని నేను అనట్లేదు, మొత్తానికి బంద్ చేయమని అనట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాకి ఎంత టైం ఇస్తున్నా, 1/2 అవర్ ఇస్తున్నాను, ఈ 1/2 అవర్లో 20 మినిట్స్ ఇది చూడండి, 10 మినిట్స్ దీన్ని కేటాయించండి, మీకోసం మీరు కేటాయించండి. డేలో 5 మినిట్స్ దొరకకుండా అయితే వెళ్ళదు. మన ఒక డైలీ స్కెడ్యూల్ అనేది ప్రిపేర్ చేస్తే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి లేకపోతే ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి మానిటర్ చేసుకోండి మీరు ఏ టైంని ఎలా యూజ్ చేస్తున్నారు, ఈ ఫస్ట్ 3 అవర్స్ని ఎలా వాడుకున్నారు, నెక్స్ట్ 3 అవర్స్ని ఎలా వాడుకున్నారు, ఎక్కడైనా మనకు టైం దొరుకుతుందా? ఇప్పుడు అంబానీకైనా బిల్ గేట్స్కైనా ఉండేది అదే 24 అవర్స్ సార్, వాళ్ళకి అదే 24 అవర్స్, మనకి అదే 24 అవర్స్. బిల్ గేట్స్ ఒక కోట్ ఉంది బిల్ గేట్స్ది, ఎప్పుడు మీకు ఫ్రీ ఉంటారు, మీకు ఎప్పుడు హాలిడేస్ ఉంటాయి అంటే నాకు 365 డేస్ హాలిడేస్ అని చెప్పారంట. అంత బిజీ పర్సన్కే 365 డేస్ హాలిడేస్ అన్నప్పుడు మరి మనం ఎంత సార్, మనకి కూడా డెఫినెట్ గా ఉంటుంది. దానికి ఇంకో కొటేషన్ ఉంది, ఏ బిజీ మ్యాన్ ఆల్వేస్ ఫైండ్స్ టైం. ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళకే అన్నిటికీ టైం దొరుకుతుంది. బిజీగా ఉన్నానని చెప్పే వాళ్ళకి ఎప్పుడు దొరకదు. బిజీ పర్సన్ ఏ మ్యాన్ హూ కెన్ డూ 10 things కెన్ ఓన్లీ డూ ద 11th thing. కాబట్టి టైం అనేది లేకపోవడం అనేది జరగదు, విల్లు లేకపోవడం అనేది జరుగుతుంది, యాజ్ యూ రైట్లీ సెడ్. సో మరి ఈ ఎనర్జీ డిస్ట్రాక్షన్ వల్ల ఇప్పుడు ఫైనాన్షియల్ అన్నాం కదా, జాబ్ ఒకటి చెప్పడం జరిగింది, ఫైనాన్షియల్ ఎలా క్రియేషన్ జరుగుతుంది విత్ దిస్ ఎనర్జీ మేనేజ్మెంట్? ఎనర్జీ మేనేజ్మెంట్తోనే సార్, ఫస్ట్ మన దగ్గర డబ్బు పరంగా చూసుకుంటే మనమే ఒక గోడ కట్టేసుకుంటాం, నా దగ్గర డబ్బులు లేవు, నా శాలరీ అయిపోయింది, అండ్ నేను ఇంత ఎఫర్ట్ అంటే ఇప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఈ 10,000 వర్త్ నేను కొనుక్కోలేను అని మనమే ఒక గోడని కట్టేసుకుంటున్నాం. అలాంటప్పుడు మన దగ్గరికి రావాలనుకున్న ఎనర్జీ కూడా ఎలా వస్తుంది సార్? డబ్బు కూడా నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎనర్జీ. ఆ ఎనర్జీ రావాలి అన్నప్పుడు ఎప్పుడైతే మనం అబెండెంట్ అని మనం నమ్ముతామో డెఫినెట్గా ఆ ఎనర్జీ అనేది మన దగ్గరికి వస్తుంది. మనం నమ్మే విధానంలోనే, అంటే నేను అబెండెంట్ని, నా దగ్గర డబ్బు ఉంది, నాకు డబ్బు ఈజీగా వస్తుంది అండ్ ఇట్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్న ఆస్పెక్ట్ని మనం ఎప్పుడైతే మన లోపల నుంచి నమ్ముతామో, ఆ మనం నమ్మిన నమ్మకం ఆ వైబ్కి మ్యాచ్ అయినప్పుడు డెఫినెట్గా డబ్బులు మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది. ఇప్పుడు చూడండి సార్, పత్రి సార్ స్టార్ట్ చేసినప్పుడు పత్రి సార్ దగ్గర ఏం లేదు, కానీ సార్ గట్టి సంకల్పంతో సార్ ఇంత మంది జీవితాలను మార్చడానికి ఇక్కడ కాదు, ఆల్ ఓవర్ కంట్రీ వరల్డ్ తను మొత్తం ప్రతి చోట వ్యాపించి ఉన్నారు. ప్రతి ఒక్క దిక్కున ఇలా జరుగుతుంది అని అంటే ఇంత ఈజీ కాదు. ప్రతి ప్లేస్లో ఒక పిరమిడ్ కడుతున్నారు, ప్రతి ఒక్కరు పిరమిడ్ క్లాస్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ పెడుతున్నారు, క్లాసెస్ నడుపుతున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ శాకాహార ర్యాలీస్ కానీ సద్యన సాంగత్యం కానీ ఇవన్నీ జరగాలంటే ప్రతి దానికి ఆ మనీ ఎనర్జీ అన్నది కావాలి. అది వస్తుంది అంటే గట్టి సంకల్పమే. సార్ సంకల్పంతో పాటు సార్ సంకల్పం మనకు నచ్చింది కాబట్టి అది కరెక్ట్ అనిపించింది కాబట్టి మనము దానికి ఎనర్జీ ఇచ్చేసరికి సార్ ఎనర్జీతో పాటు అందరి ఎనర్జీ అయ్యి లోక కళ్యాణానికి యూజ్ అవుతుంది. ఇన్ ది సేమ్ మేనర్ ఫస్ట్ మన లోపల థాట్, మన దగ్గర డబ్బు లేదు, నేను ఆ అర్హత లేని పర్సన్ అని మనం నమ్ముతుంటాం, కానీ నాకు అర్హత ఉంది, నాకు ఈ ₹1,00,000 కాదు ₹1,00,00,000 వర్త్ పర్సన్, నేను 10 కోట్ల వర్త్ పర్సన్ అనుకోవడంలో తప్పు లేదు కదా సార్. అనుకునే దగ్గరనే బ్రేక్ అవుతున్నాం కాబట్టి అనుకోని చూడండి, అనుకోని చూసినప్పుడే వస్తుంది మన దగ్గర. ఐ హావ్ అబండెంట్ మనీ. ఇప్పుడు షాప్లో కొన్నప్పుడు కూడా ధైర్యంగా కొనేసేయాలి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కూడా బాధపడుతూ ఖర్చు పెడుతుంటారు చాలా మంది. ఇప్పుడు ఈఎంఐలే చూసుకున్నాం అనుకోండి సార్, ఈఎంఐ తీసుకున్నప్పుడు పర్సనల్ లోన్ కట్టేటప్పుడు బాగానే ఉంటుంది, ఒక 1 lakh తీసుకున్నాం, ఎవ్రీ మంత్ కట్టే టైంకి నెలకు 5,000 అన్ని పోతున్నాయి. కానీ ఆ ₹1,00,000 నువ్వు ఎంజాయ్ చేసినావు అంటే నీ అవసరానికి ఎంజాయ్ అని కాదు, నీ అవసరానికి తీరింది కదా, దానికి ఎందుకు థ్యాంక్ఫుల్ గా ఉండవు? ఈ మనీ వచ్చేసరికి అంటే ఆ ₹1,00,000 సంపాదించే లెవెల్ నాకు పెరిగింది, 10,000 నుంచి నేను ₹1,00,000 పెట్టగలుగుతున్నా అని ఎందుకు ఫీల్ అవ్వవు? ఆ ఫీల్ వైబ్ ఎనర్జీలోనే డెఫినెట్గా చేంజ్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. అలా మనం
మీరు అడిగినారు ఎన్ని డేస్ టైం పడుతుంది అని. ఎన్ని డేస్ టైం అని కాదు సార్, అది మన సాధన, మన ప్రాక్టీస్. మనం ఫోకస్డ్గా ఎప్పుడైతే చేస్తామో అది 1 డే అలా అవ్వచ్చు, లేకపోతే నార్మల్గా చెప్తారు ఒక 21 డేస్ ఏదైనా సాధన చేయండి, లేకపోతే ఒక మండలం రోజులు, పత్రిసారి అయితే ధ్యానం మండల రోజులు 41 రోజులు చేయండి అని చెప్తారు. ఏదైనా ఒక 21 డేస్ లేకపోతే 40 డేస్, లేదు మాకు ఇంకా అవ్వట్లేదు అంటే ఒక 11 డేస్తో స్టార్ట్ చేస్తే మన వర్క్, మెడిటేషన్ కానీ ఏది కానీ అదే ఆటోమేటిక్గా నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. రెగ్యులర్గా ఒక మినిమం 21 ఆర్ 41 డేస్ రెగ్యులర్ చేయాలి. ఏదైనా ఏ సాధన అయినా, ముఖ్యంగా ధ్యాన సాధన. యాజ్ యూ రైట్లీ సెడ్, మంచి న్యూట్రిషియస్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూ సాధన చేయడం వల్లనే ఇవన్నీ సెట్ అవుతాయి. రైట్. ఇప్పుడు వర్క్ చేస్తున్న యూత్ ఉన్నారు, మరి వర్క్ని ఈ లైఫ్ సాధనల్ని యు ఆర్ బ్యాలెన్సింగ్ యువర్ వర్క్, రైట్? ఇటు హెల్త్ కోచ్గా హెల్త్ మీద ఫోకస్ చేయడం, ఎదుటి వాళ్ళకు హెల్ప్ చేయడానికి ఒక ప్యాషన్, కెరియర్, ప్యాషను ప్రొఫెషన్ రెండు ఎలా బ్యాలెన్స్ చేయడం, ఇటు పర్సనల్ సాధన ఎలా, ప్రొఫెషనల్ అండ్ ఫ్యామిలీ, ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా సాధ్యమవుతుంది ఎనర్జీని ఇన్ని రకాలుగా స్పెండ్ చేయడానికి? ఫస్ట్ మనకున్న మీరు చెప్పిన ఈ 4 ఆస్పెక్ట్, ఫ్యామిలీ, కెరియర్, ఇంకా ఎవ్రీ ఆస్పెక్ట్లో మీరు చెప్పారు సార్. సో దాంట్లో ఫస్ట్ దేనికి నేను ఎంత టైం కేటాయించుకోవాలన్నది మనం నిర్ణయించుకోవాలి సార్, ముందే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు పడుకోవడానికి ఒక 6 to 7 hours ఆఫ్ స్లీప్, 24 hours ఇది అయ్యాక మిగతా నా దగ్గర ఎంత టైం ఉంటుంది, ఈ టైంలో నేను దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఫ్యామిలీకి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి. నా జాబ్ 8 hours, ఏ జాబ్లో అయినా 8 to 9 hours సార్, అంతకుమించి ఏ జాబ్ ఉండదు. ఇంకా ఎక్స్ట్రీమ్ వెళ్తున్నాం అంటే అది మనం ఓవర్ స్ట్రెస్ తీసుకుంటున్నాం. అంటే అందరూ అంటారు ఇంత వర్క్ ఉంటుంది నాకు, మరి నేను ఏం చేయాలి అని. కానీ ఇంత వర్క్ ఉంటుందేమో, కాదు అంటలేను, అది మళ్ళీ మన థాట్ ప్రాసెస్, మైండ్ అక్కడ వర్క్ కాదు, ఈడ తీసుకుంటాను ఎక్కువగా. ఇక్కడ మనం స్ట్రెస్ తీసుకోవడం వల్ల అక్కడ మనకు స్ట్రెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మనము ఉన్న దాంట్లో ఈ మిగతా ఈ 18 hours టైంలో మనం దేనికి ఎంత కేటాయించుకోవాలన్నది మనం ఒక స్కెడ్యూల్ నిర్ణయించుకోవాలి. ఒక్క రోజుతో అవ్వదు, కానీ ఒక్కొక్క హ్యాబిట్ అన్నది డైలీ. అంటే డైలీ నేను రోజు ఇదే టైంకి, ఇప్పుడు ఒక 6 o'clockకి లేస్తున్నాను అనుకోండి, రేపటి నుంచి నేను 5:30కి లేస్తాను. ఈ 5:30కి లేచి నా కోసం నేను టైం కేటాయించుకుంటా. లైక్ ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తాను, ఏదైనా అఫర్మేషన్స్ కానీ, ఇప్పుడు అఫర్మేషన్స్ చెప్పుకుంటాను, నాకు నేను హెల్తీగా ఉన్నాను, నేను అబెండెంట్గా ఉన్నాను, నా రిలేషన్స్ బాగున్నాను, అలా అఫర్మేషన్స్ చెప్పుకోవడం. అలా ఎప్పుడైతే ఒక 1/2 hour ముందు, లేదు అంటే ఒక 15-20 minutes ముందు లేవండి, 15-20 minutes లేచి అలా రోజుకు ఒక హ్యాబిట్. ఒకరోజు మార్నింగ్ లేవడం అన్న హ్యాబిట్, మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చేసరికి ఫుడ్, నేను ఈ టైంలో ఫుడ్ తీసుకుంటాను. ఈ 1 నుంచి 1 o'clock నుంచి 2 o'clockకి నా ప్లేట్లో మీరేం తినాలంటే తినండి, కానీ ఈ బ్యాలెన్స్ ఫుడ్ ఉందా, నాకు బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ నేను ఇవ్వగలుగుతున్నాను ఆ రోజు, నా బాడీకి ఎంత ప్రాపర్ ప్రోటీన్ నేను ఇవ్వగలుగుతున్నానా అన్నది ఆ ఫుడ్లో వస్తుందా లేదా అన్నది ఒక్క క్వశ్చన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకే అర్థం, అదే చేంజ్ అయిపోతుంది. ఇలా చిన్నది ఆ టైంలో ఆకలేసింది, క్రేవింగ్ ఉన్నది కాకుండా ఇప్పుడు నేను ఇది తినేది నా బాడీకి ఎంతవరకు ఉపయోగం, ఆ ఒక్క ప్రశ్న చాలు సార్. అందరు నన్ను అడుగుతుంటా, నీ క్రేవింగ్స్ రావా బయట ఫుడ్ పై, అది తినాలి ఇది తినాలి అంటే నేను ఒక్కటే క్వశ్చన్, నా ముందు ఆ ఫుడ్ ఒక క్వశ్చన్ చేసుకుంటాను. కొన్నిసార్లు తప్పదు ఎవరికైనా బయటకు వెళ్ళినప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను, నేను క్వశ్చన్ చేసుకోను, ఈజ్ ద ఫుడ్ విచ్ ఐఎమ్ ఈటింగ్ నా బాడీకి ఓకేనా, నా బాడీని క్వశ్చన్ చేసుకోండి, నా బాడీ వెంటనే నాకు రియాక్షన్ ఇస్తుంది, బాడీ విల్ టెల్ మీ డైరెక్ట్. అంటే ఇది ప్రాక్టీస్తోనే వచ్చింది సార్, బాడీ నాకు కమ్యూనికేట్ చేస్తుంది. నేను ఇప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే నేను ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, నేను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని నా బాడీ నాకు కమ్యూనికేషన్ ఇస్తూ ఉంటుంది. మైండ్ చెప్పినట్టు తింటే క్రేవింగ్స్ ఉంటాయి, బాడీ చెప్పినట్టు తింటే హెల్దీ ఫుడ్ తింటాం. అసలు బాడీ నెవర్ లైస్ అంటే ఇదే, బాడీయే ట్రూత్ చెప్తుంది, మనం మైండ్ని ఫాలో చేస్తూ ఉంటాం. అరే అది తినాలనిపిస్తుంది, ఇది స్మెల్ వస్తుంది, అది టేస్టీగా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మన బాడీ ఫ్రిక్షన్ ని మారుస్తామో మైండ్ మారిపోతుంది. ఇప్పుడు లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, మన మూడ్ బాగాలేదు అనుకోండి సార్, మన మూడ్ బాగాలేదు అని ఉన్న దానికంటే మనం వెంటనే ఏం చేస్తాం, మూడ్ మార్చేయడానికి చూస్తాం. కానీ ఈ మూడ్ బాగాలేకపోవడానికి రీజన్ ఏంటని ఆ రూట్ కాజ్ వెతికామనుకోండి, నెక్స్ట్ టైం మూడ్ బాగా లేకుండా ఉండడానికి ఉండదు. అంటే నీకు కోపం వస్తుంది, బాధ వస్తుంది, దేనివల్ల వస్తుంది, మనం ఏమంటాం, మేనేజర్ అలా అన్నాడు, ఇంట్లో ఫ్యామిలీలో పేరెంట్స్ ఇలా అన్నారు, వైఫ్ ఇలా అన్నారు, హస్బెండ్ ఇలా, కానీ అది రీజన్ వాళ్ళు కాదు. మనకి ఆ ఎమోషన్ ఎందుకు వస్తుంది అన్నది మనం క్వశ్చన్ చేస్తే వాళ్ళు యాంగర్గా ఉన్నది మనల్ని ఎఫెక్ట్ చేయదు. అంటే మన సాధన, మన ఓన్ సాధన మనం ఎప్పుడైతే ఆ స్టేజ్కి వెళ్తామో వాళ్ళు లో ఫ్రీక్వెన్సీలో ఉన్న హై ఫ్రీక్వెన్సీలో ఉన్న అది మనల్ని ఎఫెక్ట్ చేయదు. సో మన ఎనర్జీ ఎప్పుడు హైలో పెట్టేసుకోవడం అనేది ప్రాక్టీస్ చేయాలి.
ఎదుటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉండదు మనకి. వండర్ఫుల్. ఫైనలీ యువర్ మెసేజ్ టు యూత్. ప్రతి ఒక్క యూస్కి ఒక మెసేజ్ ఇస్తాను సార్. ఇట్స్ నాట్ దట్ ఈజీ, బట్ ఇఫ్ యూ రియల్లీ ట్రై, అంటే డైలీ ఒక చిన్న హ్యాబిట్ ట్రై చేయండి. 5 minutesతో స్టార్ట్ చేయండి. నేను 2 minutesతో స్టార్ట్ చేసిన సార్ ధ్యానం అన్నది. నేను ఒక్క దగ్గర స్థిరంగా కూర్చునే మనిషిని కాదు. ఆఫీస్లో జంప్ అవుతూ ఉంటాను, నాకు కూర్చోబుద్ధి కాదు. నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా కాల్ చేస్తాను, ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ పోయినో, ఏ డెస్క్లో కూర్చునో కనిపించట్లేదు అని. అలా మైండ్ సెట్ నేనే కూర్చోగలిగి ఇప్పుడు 2 గంటలు ధ్యానం చేయగలుగుతున్నా అంటే ప్రతి ఒక్కరికి అది ఈజీ. ఎవరికైనా పాసిబుల్. నేను మారినప్పుడు ప్రతి ఒక్కరికి అది పాసిబుల్ అవుతుంది. సో డైలీ ఒక 2 minutes 5 minutesతో స్టార్ట్ చేయండి ధ్యానం అన్నది. తర్వాత సెల్ఫ్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసుకోండి. అంటే మీకు ఏదైనా డౌట్ వస్తే వేరే గురువుని అడగడం తప్పు కాదు, అడగండి. కానీ మిమ్మల్ని మీరు కూడా సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోండి. మైట్ బి ఆ సెకండ్ మీకు రాకపోవచ్చు, కానీ ఏదో రూపకంగా ఎవరి రూపకంగా మీకు అర్థమవుతూ ఉంటుంది. మనల్ని మనం క్వశ్చన్ చేసినప్పుడు రైట్ పర్సన్ నుండి కూడా రావచ్చు. ఎస్, అది ఎలా అయినా రావచ్చు. అది నాకు కొన్నిసార్లు యూట్యూబ్లో వీడియోస్ షార్ట్స్ త్రూ కూడా నాకు మెసేజ్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ అదే వస్తుంది. సో అది ఏ టైంకి ఎలా వస్తుందో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎరక. అంటే ప్రతిసారి మనం ఎరకతో ఉంటున్నామా? ఎరక అంత ఈజీగా రాదు, కానీ నువ్వు ఏ పని చేసినా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే ఆ ఎరక అన్నది మెల్లిమెల్లిగా నీకు అలవాటు అవుతూ ఉంటుంది. వావ్, వండర్ఫుల్ 3 సజెషన్స్. ఎప్పుడు గమనంతో ఉండడం, చిన్నగా స్టార్ట్ చేయడం. ఇప్పుడు రీల్ అనేది 1 minute, కొన్ని సెకండ్సే ఉంటుంది. 1 minute ఎక్కడ? రీల్ చిన్నదే కదా. ఆ రీల్ చిన్న టైమే నీ మీద పెట్టేసుకుంటే చాలు. ఆ స్లిప్ ఆఫ్ ద ఎనర్జీ ఒక డ్రాప్ లోపలికి వచ్చినా ఇంకా అయిపోయింది. వండర్ఫుల్. ట్రావెలింగ్కి వెళ్తూ ఉంటాం సార్, ఆఫీస్కి ట్రావెలింగ్కి. అప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి, సరిపోతుంది. చాలా మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. చాలా మంది ట్రావెల్. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటాను సార్. ఆఫీస్కి వెళ్ళే టైంలో నాకు ఒక్కొక్కసారి ఆ టైంలో నేను ఏం చేస్తాను అంటే, బండి మీద నేను వెనకాల కూర్చొని ఆటోలోనో బండో వెళ్తున్నాను కాబట్టి నాకు ఒకసారి ధ్యానం వర్కౌట్ అవ్వదు. కానీ బుక్ చదవచ్చు కదా నేను. సో నేను ఆ బుక్ ప్రాక్టీస్ అన్నది ట్రావెలింగ్ టైంలో యూజ్ చేస్తాను. కొంతమంది బస్సులో ట్రైన్లో వెళ్ళిపోతారు, అలాంటి వాళ్ళకి ధ్యానం ఈజీగా అయిపోతుంది. కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టేస్తూ ఉంటే మళ్ళీ స్పెసిఫిక్గా మనం టైం పొద్దున్న లేసి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇలా చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకే అర్థమవుతుంది. మన కోసం మనం టైం కేటాయిస్తే మనం మారినప్పుడు మన చుట్టూ సరౌండింగ్స్ మారిపోతూ ఉంటాయి. మన ఫ్యామిలీలో మార్పు అన్నది జరుగుతూ ఉంటుంది అన్న రియలైజేషన్ మనకే. సూపర్ జయలక్ష్మి, అల్టిమేట్ సజెషన్స్, ప్రాక్టికల్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది అనేది అల్టిమేట్గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, ఒక్క దగ్గర కూర్చోలేని అమ్మాయి ఇప్పుడు 2 hours మెడిటేషన్ చేయడం అంటే ఎంత ప్రాక్టీస్ ఉంది దానికి. చూడండి ఒకసారి, మనం ఎక్కడెక్కడ టైంని వృధా చేస్తున్నాం. టైం వృధా చేస్తున్నాం అంటే ఎనర్జీ డ్రైన్ చేసుకుంటున్నాం అనేదే ఇక్కడ పాయింట్. మనం సాధన చేస్తున్నాం, ఏ పని చేస్తే ఎనర్జీ వస్తుంది, ఏ ఫుడ్ తింటే ఎనర్జీ వస్తుంది, దాన్ని రైట్ వేలో యూటిలైజ్ చేయడమే ఎనర్జీ మేనేజ్మెంట్. ఎనర్జీని రైట్ వేలో మేనేజ్ చేసినప్పుడు మాత్రమే మనం ఏది కావాలంటే అది మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాం అనేది జయలక్ష్మి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి తెలుసుకున్నాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మెడిటేషన్తో బిగిన్ చేయండి. మీరు చేసే ప్రతి పనిలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. రైట్, మీకు ఆన్సర్ ఏ విధంగానైనా వస్తుంది అనేదే ఇవాళ మనం తెలుసుకున్నాం. సో మరొక Part 2లో ఎనర్జీ మేనేజ్మెంట్ ఇది సిరీస్ కంటిన్యూ అవుతుంది. న్యూట్రిషన్ స్పెషలిస్ట్ వారి ద్వారా మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.